హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. ఈరోజు ఈ వీడియోలో మనకి సైకాలజీలో ఏదైతే మారిన సిలబస్ ఉన్నది కదా, అంటే సైకాలజీలో కొత్తగా పెడగాగీలో యాడ్ అయిన సిలబస్ వచ్చేసి ఐసీటీఏ ఐసీటీబీ అనేది మనకి యాడ్ అయ్యింది. సో ఐసీటీఏలో భాగంగా ఇవాళ ఐసీటీ అంటే ఏంటి, ఐసీటీలో ఉన్న టూల్స్, అలాగే హార్డ్వేర్ గురించి, ఇంటర్నెట్, సో డాక్యుమెంట్, టెక్స్ట్, ఇలా వీలైన టాపిక్స్ అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. అయితే చాలామందికి ఏ ఐసీటీ కోసం ఏ బుక్స్ చదవాలి అనే ఒక డౌట్ అయితే ఉన్నది. మనకి ఐసీటీకి సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్లో బోధనా శాస్త్రం మరియు ఐసీటీ అనేది ఒక పేపర్ ఉంటుంది. సో ఆ పేపర్ని మనం ఈ ఐసీటీకి సంబంధించి చదవాల్సి ఉంటుంది. ఇది దాని యొక్క టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ అనమాట. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కనుక చూస్తే మనకి ఐసీటీ భావన, అలాగే సాధనాలు, కంప్యూటర్ యొక్క హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్, డాక్యుమెంట్లు, స్ప్రెడ్షీట్లు, ప్రెజెంటేషన్, ఈ 2 టాపిక్లు మనం ఇవాళ అయితే డిస్కస్ చేద్దాం. అయితే ఇంటర్నెట్ అనేది తెలుసు. టెక్స్ట్, డాక్యుమెంట్లు అనేవి దేంట్లో భాగంగా ఉంటాయంటే ఎంఎస్ వర్డ్లో భాగంగా ఉంటాయి. ఇక్కడ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ అని వేరువేరుగా ఇవ్వకుంటే ఏంటంటే వాటిలో సబ్ టాపిక్స్ అయిన ఈ టెక్స్ట్, డాక్యుమెంట్లు, అలాగే స్ప్రెడ్షీట్లు, ప్రెజెంటేషన్స్ గురించి సబ్ టాపిక్స్గా ఇవ్వడం జరిగింది. సో మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఐసీటీ అనేది ఇక్కడ మనకి పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పిల్లవాడికి ఐసీటీ ఉపయోగించి, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి పిల్లలకి నూతనంగా ఏ విధంగా బోధించాలి, సో అలాంటి విషయాలన్నీ కూడా మనకి ఈ ఐసీటీ ద్వారా తెలియజేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు సపోజ్ మనం కనుక చూసుకుంటే ఈ కోవిడ్ టైమ్స్లో చాలామంది పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చాలామంది నేర్చుకుంటున్నారు. అండ్ దీనికి ఉపయోగపడేది ఈ ఐసీటీ. అలాగే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా మనం ఈ ఐసీటీ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే స్కూల్లో పిల్లలకి కూడా ఈ ఐసీటీని యూజ్ చేసి బోధించడం వల్ల వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి వాళ్ళకి కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ ఐసీటీని బోధించాలి అని చెప్పి, అంటే ఐసీటీని ఉపయోగించి బోధించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఐసీటీ భావన అంటే ఐసీటీ అంటే అర్థం ఏంటంటే మనకి ఇంగ్లీష్లో ఐసీటీని ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సమాచార ప్రసార సాంకేతికత అని అంటారనమాట. అంటే ఏదైనా సమాచారాన్ని ప్రసారం చేయడం అనమాట. అయితే ఇక్కడ ఐసీటీని కనుక మనం తెలుగులో కనుక చూసుకుంటే అంటే అది ఏంటి అంటే భావ ప్రసారం చేయగల, నిలువ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు, వనరుల సముదాయాన్ని ఐసీటీ అంటారు. అంటే ఇప్పుడు ఏదైనా ఒక మెసేజ్ని కన్వే చేస్తుంది, ఒక భావాన్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి కన్వే చేస్తుంది, అలాగే కొంత సమాచారాన్ని నిల్వ చేస్తుంది, కొంత సమాచారాన్ని సృష్టిస్తుంది, అలాగే నియంత్రిస్తుంది, విస్తరించగల సామర్థ్యం ఉన్న సాధనాలని మనం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కింద చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ ఐసీటీలో సాధనాల కింద ఏవేవి ఉంటాయి, వనరుల కింద ఏముంటాయి అని కనుక చూసుకుంటే మనకి ఈ ఐసీటీలో 4 రకాల సాధనాలు అనేవి ఉంటాయి. టూల్స్, ఇంగ్లీష్లో అయితే టూల్స్ అనమాట. ఐసీటీ టూల్స్, ఐసీటీ సాధనాలు. అయితే ఏంటి ఆ 4 అంటే టీవీ, మొబైల్ ఆర్ ట్యాబ్లెట్, రేడియో కమ్ టేప్ రికార్డర్, కంప్యూటర్. ఈ 4 సాధనాలు అనేవి ఐసీటీ బోధించడం, అంటే ఐసీటీని ముఖ్యంగా తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే టీవీ మనందరికీ తెలిసిందే, మొబైల్ మనం వాడుతున్నదే, రేడియో కమ్ టేప్ రికార్డర్ ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి. కంప్యూటర్, ఇప్పుడు మన చాలా మట్టుకి కంప్యూటర్ చూస్తూనే ఉంటాం. అయితే వీటన్నింటిలో కూడా భావ ప్రసారం అనేది 2 రకాలుగా జరుగుతుంది. కమ్యూనికేషన్ అనేది 2 రకాలుగా జరుగుతుంది. అవి ఏంటి అంటే ఫస్ట్ ప్రత్యక్షంగా, అంటే లైవ్లో. ఇప్పుడు ఎక్కడైనా సపోజ్ ఒక సునామీ అనేది వచ్చింది, లేకపోతే ఎక్కడ ఉత్తరాఖండ్లో వరదలు అనేవి వచ్చాయి, అవేంటి మనకి లైవ్లో ఇక్కడ టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారనమాట. అవి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా. అలాగే ముందుగా రికార్డ్ చేయబడినవి. సపోజ్ ఇప్పుడు ఏదైనా
సినిమా అనేది ఉన్నది. సినిమాని గనుక చూసుకుంటే మనకి ఒక స్క్రీన్ అంటే ఒక ప్లే రాసి, ఒక కథ రాసి, దాన్ని డైరెక్ట్ చేసి, దాన్ని సినిమా కింద తీసి మనకి ముందుగా రికార్డ్ చేసి మనకి వేస్తూ ఉంటారనమాట. అది ఏంటి అంటే ముందుగా రికార్డ్ చేయబడినవి. సో ఈ యొక్క సాధనాల ద్వారా భావ ప్రసారం అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ప్రత్యక్షంగా, ఇంకొకటి ముందుగా రికార్డ్ చేయబడిన విధంగా అనమాట. అయితే ఇక్కడ లైవ్లో కనుక చూసుకుంటే సేమ్ అక్కడ ఏదైతే జరుగుతుందో అదే ప్రత్యక్షంగా మనకి రావడం. అంటే సపోజ్ ఇప్పుడు ఢిల్లీలో స్వాతంత్ర వేడుకల గురించి జరుగుతుంది, చర్చలు, సమావేశాలు, అసెంబ్లీలో, పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి. అవి మనకి లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. ఏదైనా సునామీ, భూకంపాలు, వరదలు ఇవన్నీ కూడా మనకి టీవీల్లో, రేడియోల్లో ప్రత్యక్షంగా చెప్తూ ఉంటారు, అలాగే చూపిస్తూ ఉంటారు. అవి ప్రత్యక్ష ప్రసారాలు. ముందుగా రికార్డ్ చేయబడిన వాటిల్లో ఏంటంటే నాటికలు, సీరియల్స్ కానీ, సినిమాలు, ఏవైనా ఆటలు, వంటలు ఇవన్నీ కూడా ఏంటంటే ముందుగా ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేసుకొని మనకి ముందుగానే అది రికార్డ్ చేసి తర్వాత మనకి టీవీల్లో వేస్తూ ఉంటారనమాట. అవి ముందుగా రికార్డ్ చేయబడినవి అని అర్థం. నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ వివిధ ఐసీటీ సాధనాలు, వాటి యొక్క ప్రసార నియమాలు. ఈ ఐసీటీ సాధనాల యొక్క ప్రసార నియమాలు ఏ విధంగా ఉంటాయి? సపోజ్ ఇప్పుడు టెలివిజన్స్లో కనుక చూసుకుంటే 1 వే ట్రాన్స్మిషన్ అంటే ఏంటంటే టెలివిజన్లో ఒక సినిమా అనేది వేశారనుకోండి, అది మనం కేవలం దాన్ని చూడగలం, దాని యొక్క భావాన్ని తెలుసుకోగలం. అంతేగాని తిరిగి మనం దాంతో మాట్లాడలేము, దాని దగ్గరికి వెళ్ళలేము. అంటే ఒకవే అనమాట, ఒక విధంగానే అక్కడ భావ ప్రసారం అనేది జరుగుతుంది. వాళ్ళు వేస్తారు, మనం చూస్తాం అంతే. అలాగే మొబైల్స్లో అనుకోండి 2 వే ట్రాన్స్మిషన్ అంటే మీకు ఎవరైనా ఒక వ్యక్తి ఫోన్ చేశారు. సో ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు అడిగిన దానికి ఇటు నుంచి మీరు కూడా సమాధానం చెప్తున్నారు. అంటే అక్కడ ఏంటి, మీ ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది. అంటే అక్కడ 2 వే ట్రాన్స్మిషన్ అనేది, భావ ప్రసారం అనేది జరుగుతుంది మొబైల్స్లో. అలాగే రేడియో అండ్ టేప్ రికార్డర్లో అయితే 1 వే ట్రాన్స్మిషన్. ఏదైనా ఇప్పుడు సపోజ్ ఏదైనా న్యూస్ ఉన్నది, రేడియోలో టెలికాస్ట్ చేస్తున్నారు, అది మీరు వినగలరు కానీ తిరిగి మళ్ళీ వాళ్ళకి చెప్పలేరు అనమాట. అది కూడా 1 వే ట్రాన్స్మిషన్. అలాగే కంప్యూటర్స్లో 2 వే ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఒక మెయిల్ చేశారు ఎవరికైనా, ఆ మెయిల్ చూసిన వెంటనే తిరిగి వాళ్ళు ఇంకొక మెయిల్ చేత మీకు రిప్లై అనేది ఇచ్చారు. సో ఆ విధంగా ఏంటంటే 2 వే ట్రాన్స్మిషన్ అనేది అటు మీరు అటువైపు వాళ్ళు, ఇటువైపు మీరు ఇద్దరు కూడా భావ ప్రసారం అనేది జరుపుతున్నారు కాబట్టి అది 2 వే ట్రాన్స్మిషన్ అనేది అవుతుంది. అలాగే ఆడియో అండ్ విజువల్ ట్రాన్స్మిషన్. టెలివిజన్లో మనకి వినిపిస్తుంది, కనిపిస్తుంది, అందుకని ఆడియో విజువల్ డిస్ప్లే ట్రాన్స్మిషన్ అనొచ్చు. అలాగే మొబైల్ ఫోన్స్లో కూడా ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే, మనం ఆడియో ద్వారా వినగలం, అలాగే విజువల్గా కూడా చూడగలం. అండ్ టెక్స్ట్, పిక్చర్స్ అండ్ డేటా ఎక్స్చేంజ్. సో టెక్స్ట్, పిక్చర్స్ని చూడగలం, డేటాని ఎక్స్చేంజ్ చేయగలం. ఓన్లీ ఆడియో ప్లే. రేడియోలో అయితే ఓన్లీ ఆడియో అనే వినబడుతుంది, కనిపించదు అనమాట. అలాగే కంప్యూటర్స్లో అయితే ఆడియో అండ్ విజువల్ డిస్ప్లే అండ్ ఇన్ఫర్మేషన్ టు బి షేర్డ్. కంప్యూటర్స్లో అయితే ఆడియో కూడా వస్తుంది, వీడియో అనేది వస్తుంది, అలాగే కొంత ఇన్ఫర్మేషన్ని మనం షేర్ కూడా చేయొచ్చు కంప్యూటర్స్లో అయితే. అలాగే ట్రాన్స్మిషన్ త్రూ మ్యాగ్నెటిక్ శాటిలైట్. టెలివిజన్లో భావ ప్రసారం అనేది మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా జరుగుతుందన్నమాట. అలాగే మొబైల్స్లో అయితే మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా. ఇది కొంచెం కష్టంగా ఉంది, అంటే గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్ అనేవి. టెలివిజన్లో అయితే మ్యాగ్నెటిక్ శాటిలైట్ ద్వారా, మొబైల్స్లో అయితే మ్యాగ్నెటిక్ టేప్స్ ద్వారా. అలాగే రేడియో అండ్ టేప్ రికార్డర్లో అయితే రేడియో ట్రాన్స్మిషన్ త్రూ శాటిలైట్ అండ్ టేప్ విల్ బీ విత్ కేబుల్. సో కేబుల్ అనుసంధానమై శాటిలైట్ ద్వారా, అలాగే టేప్ అనేది కేబుల్తో కనెక్టింగ్ ద్వారా. కంప్యూటర్స్లో కనుక చూస్తే ట్రాన్స్మిషన్ త్రూ ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్. సో ఫైబర్ ఆప్టిక్ ఇంటర్నెట్ ద్వారా భావ ప్రసారం అనేది జరుగుతుందన్నమాట. అవి గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద యూజర్. ఇప్పుడు టీవీలో ఒక సీరియల్ అనేది వస్తుంది. సో సీరియల్ అనేది మీకు అనుగుణంగా మీరు మార్చుకోవడానికి అవుతుందా? అవ్వదు కదా. అంటే మీరు కంట్రోల్ చేయడానికి అవ్వదు, దానంతటా అది ప్లే అయిపోతూనే ఉంటుందన్నమాట. సో అలా మీరు కంట్రోల్ చేయడానికి అవ్వదు. అలాగే మొబైల్ ఫోన్లో అయితే యూజ్ కంట్రోల్ అండ్ టేప్ ఈజ్ ఇన్ యూజర్ కంట్రోల్. ఇప్పుడు మొబైల్ ఫోన్లో మీరు ఏదైనా చేస్తున్నారనుకోండి, ఒక మెయిల్ క్రియేట్ చేస్తున్నారనుకోండి. సో మొబైల్ ఫోన్లో మీరు మెయిల్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒకవేళ అది తప్పు అనుకోండి, దాన్ని సవరించవచ్చు, ఏదైనా దానికి కొంచెం రెక్టిఫై చేయొచ్చు. అంటే అదంతా మీ చేతుల్లోనే ఉంటుందన్నమాట మొబైల్ ఫోన్లో అయితే. అదే రేడియోలో అయితే రేడియో ప్రోగ్రామ్స్ ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద యూజర్. రేడియో ప్రోగ్రామ్స్ కూడా 1 వే ట్రాన్స్మిషన్ కాబట్టి మీరు దాన్ని కంట్రోల్ చేయలేరు. అలాగే కంప్యూటర్లో యూజర్ కంట్రోల్, మీరు కంట్రోల్ చేయొచ్చు. అలాగే నీడ్స్ డిటిహెచ్ యాంటీనా. టెలివిజన్స్కి డిటిహెచ్ యాంటీనా అనేది అవసరం అవుతుంది.
అలాగే మొబైల్ ఫోన్స్కి సర్వీస్ నెట్వర్క్ అనేది ఉండాలి. అలాగే సర్వీస్ ప్రొవైడర్. అలాగే టేప్ రికార్డర్కి ఇన్బుల్ట్ సిస్టమ్ ఫర్ రేడియో అండ్ టేప్స్ రిక్వైర్డ్ ఫర్ టేప్ రికార్డర్. టేప్స్ అనేవి ఉండాలన్నమాట ఇన్బుల్ట్గా. అలాగే కంప్యూటర్ కనుక చూస్తే నీట్ సాఫ్ట్వేర్ అండ్ ఇంటర్నెట్ ఉండాలి. అలాగే అది పనిచేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ చూస్తే రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ నాట్ పాసిబుల్ బట్ పాసిబుల్ విత్ డిటిహెచ్ యాంటీనా. మనకి టెలివిజన్లో మన వాయిస్ని రికార్డ్ చేయడం అవ్వదు, కానీ ఒకవేళ డిటిహెచ్ యాంటీనా ద్వారా రికార్డ్ చేయొచ్చు అనమాట. తర్వాత మొబైల్ ఫోన్లో రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాసిబుల్. మన వాయిస్ని మొబైల్ ఫోన్ ద్వారా రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే రికార్డింగ్ అవర్ వాయిస్ ఇన్ టేప్ రికార్డర్ ఈజ్ పాసిబుల్. టేప్ రికార్డర్లో కూడా వాయిస్ని రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ అవర్ వాయిస్ ఈజ్ పాసిబుల్ కంప్యూటర్లో కూడా పాసిబుల్ అనమాట. సో ఇవే మనకి ఏవైతే ఐసీటీ సాధనాలు ఉన్నాయో వాటి యొక్క నియమాలు అనమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ కనుక చూస్తే కంప్యూటర్ హార్డ్వేర్. మనకి ఫస్ట్ ఐసీటీ అంటే ఏంటి, ఐసీటీ యొక్క సాధనాలు అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఐసీటీ యొక్క హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్, ప్రెజెంటేషన్ వీటి గురించి అయితే ఎంత వీలైతే అంత అయితే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఒక సింపుల్ వర్డ్గా చెప్పుకోవాలంటే కంప్యూటర్లో మనకి బాహ్యంగా ఫిజికల్గా ఏవైతే పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయో వాటన్నింటినీ కూడా కంప్యూటర్ హార్డ్వేర్ అనొచ్చు. అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటంటే కంప్యూటర్లో కొన్ని ఫంక్షన్స్ జరగడానికి, కొన్ని పనులు జరగడానికి మనకి కొన్ని అప్లికేషన్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఆ అప్లికేషన్స్ని మనం సాఫ్ట్వేర్స్ అంటూ ఉంటాం. అవి మనకి కంటికి కనిపించు, అవి సిస్టంలో ఇన్బుల్ట్ అయి ఉంటాయి అన్నమాట. మనం సిస్టంలో పెట్టుకోవాలి, అవి బయటికి మన కళ్ళకి కనిపించవు అనమాట. సో వాటిని సాఫ్ట్వేర్ అంటాం. బయటికి మనకి ఫిజికల్గా కనిపించే కంప్యూటర్ యొక్క పార్ట్స్ అన్నింటినీ కూడా హార్డ్వేర్ అని అంటూ ఉంటాం. అయితే ఇక్కడ చూద్దాం కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏంటంటే, ఇప్పుడు సిస్టమ్ అంటే కంప్యూటర్స్ అనేవి ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటంటే మనకి మానవునికి కూడా ఊహకందని వివిధ సంక్లిష్ట అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. సో మానవుని ద్వారా అవ్వలేని కొన్ని పనుల్ని కంప్యూటర్ ఏంటంటే అవ్వలేని పనులు ఏవైనా కానీ కంప్యూటర్ అనేది చాలా ఖచ్చితత్వంగా వేగంగా చేయడానికి ఉపయోగపడే యంత్రమే, అంటే ఒక మిషన్ లాంటిదే కంప్యూటర్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ కంప్యూటర్లో ఉన్న అంతర్గత పరికరాల గురించి తెలుసుకోవడమే ఈ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి తెలుసుకోవడం అంటే. అలాగే కంప్యూటర్ లక్షణాలు ఏంటి అంటే వేగం. ఇప్పుడు వేగం ఏంటంటే కంప్యూటర్ అనేది మీరు ఏదైనా ఒక సపోజ్ ఇక్కడ కంప్యూటర్లో 35x35 అనేది టైప్ చేశారు అనుకోండి, దీని యొక్క ఆన్సర్ అనేది మీకు వితిన్ సెకండ్స్లో కంప్యూటర్ అనేది చూపిస్తుంది. అంటే అంత ఫాస్ట్గా దాంట్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి, అప్లికేషన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చాలా ఫాస్ట్గా మనకి అవుట్పుట్ అనేది ఇస్తూ ఉంటుంది. అలాగే ఖచ్చితత్వం. కంప్యూటర్ ఎప్పుడు కూడా మానవుడిలాగా తప్పులు చేస్తూ ఉండదన్నమాట. అందులో మనం ఏ సమాచారాన్ని ఇచ్చినా తిరిగి దానికి సంబంధించిన సమాచారం అనేది ఖచ్చితంగా కరెక్ట్గా వస్తూ ఉంటుంది. అలాగే నిల్వ సామర్థ్యం. మనం పంపించిన సమాచారం ఏదన్నా ఉన్నదనుకోండి, సపోజ్ నేను మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఇస్తున్నాను, అంటే లింక్ ఇస్తున్నాను కిందన, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఆ పీడిఎఫ్ అనేది మీ ఫోన్లో స్టోర్ అయి ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే అదేవిధంగా కంప్యూటర్లో కూడా ఏంటంటే మనం ఏదైనా కొంత సమాచారాన్ని కనుక ఉంచితే అది అక్కడ సేవ్ అయి ఉంటుందన్నమాట. అంటే నిల్వ ఉంచుతుంది, సమాచారాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉంటుంది. అదే మనం నిల్వ సామర్థ్యం కింద చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ నిల్వ చేసే సామర్థ్యం అనేది బైట్ల రూపంలో కొలుస్తూ ఉంటారనమాట. మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి 8 GB ర్యామ్, లేకపోతే 128 GB ర్యామ్ ఇలా అంటూ ఉంటారు కదా. అంటే అదేంటంటే స్టోరేజ్ అనమాట. అంత 128 అంటే చాలా ఎక్కువ. సో దాన్ని ఏంటంటే అదంతా ఫిల్ అయిపోయే వరకు కూడా మీరు కొన్ని ఫైల్స్ కానీ, మూవీస్ కానీ ఏవైనా కూడా మీరు దాంట్లో ఎక్కించుకోవచ్చు అనమాట. అయితే సిస్టంలో కానీ లేదంటే మొబైల్ ఫోన్స్లో కానీ. సో ఆ నిలువ చేసే సామర్థ్యాన్ని మనం బైట్స్లో కొలుస్తూ ఉంటాం. ఈ బైట్స్ అనేవి 1 బైట్ అంటే ఎంత అంటే 8 బిట్స్ అనమాట. 1 బైట్ అంటే 8 బిట్స్. 1024 బైట్స్ అంటే 1 కిలోబైట్, కేబీ అంటూ ఉంటాం. అంటే సపోజ్ మీరు ఆండ్రాయిడ్ ఫోన్స్లో కనుక చూసుకుంటే 8 KB/s, 9 KB/s ఇలా ఇంటర్నెట్ దాని యొక్క ఫాస్ట్ని చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే నెట్ అనేది ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందని. అలా ఇక్కడ 1024 బైట్స్ అంటే 1 కిలోబైట్ అని.
అలాగే 1024 కిలోబైట్స్ అంటే 1 మెగాబైట్ 1 ఎంబీ. అలాగే 1024 మెగాబైట్స్ అంటే 1 గిగాబైట్. 1024 గిగాబైట్స్ అంటే 1 టెరాబైట్. నార్మల్గా మనకి ఈ గిగాబైట్ వరకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే మొబైల్స్లో మనం జీబీ అన్న ఎక్కువగా ఎంబీ జీబీ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి. సో హోప్ ఈ టాపిక్ నుంచి అయితే బిట్ రావడానికి కొంచెం అవకాశం అయితే ఉన్నది. అండ్ నెక్స్ట్ కనుక చూసుకుంటే కంప్యూటర్ లక్షణాల్లో విశ్వసనీయత. అంటే మీరు ఒక అప్లికేషన్ అనేది లేకపోతే ఏదైనా సమాచారం అనేది కంప్యూటర్ కనుక ఇచ్చారనుకోండి, దాని యొక్క అవుట్పుట్ అంటే అది తిరిగి మనకి ఇచ్చే సమాచారం ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది. మీరు ఎన్నిసార్లు దానికి ఇచ్చినా కూడా అది మనకు ఒకేలా ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా సమ్ చేయమని కంప్యూటర్కి ఇచ్చారు, మీరు ఎన్నిసార్లు ఆ సమ్ ఇచ్చినా కంప్యూటర్ అనేది ఒకేలా ఆన్సర్ ఇస్తుంది తప్ప వేరువేరుగా అయితే ఇవ్వదు. అది విశ్వసనీయత అంటే. అలాగే బహుళ రంగ ప్రయోజనం. ఈ కంప్యూటర్ అనేది ఎన్నో రంగాల్లో, ఇప్పుడు విద్యారంగం కానీ, బిజినెస్లో కానీ, ఇంకా కన్స్ట్రక్షన్లో కానీ, ఎక్కడ టెక్నాలజీ అంటే ఎడ్యుకేషన్లో కానీ, ఏ రంగంలో చూసుకున్నా ఇప్పుడు ఈ కంప్యూటర్ అనేది లేకుండా ఏ వర్క్ కూడా జరగట్లేదు. అలాగే వినియోగ సౌలభ్యం. కంప్యూటర్ని యూజ్ చేయడం అనేది ఏదో పెద్ద విలువిద్య అయితే కాదు. ఆల్మోస్ట్ ఫోన్స్ మనం ఎలా యూజ్ చేస్తున్నామో అలాగే కంప్యూటర్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఈజీగా. కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది, ఎందుకంటే కంప్యూటర్లో అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్లో మనకి కొంచెం ప్రావీణ్యత అనేది ఉంటే కంప్యూటర్ని ఈజీగా డీల్ చేయొచ్చు అనమాట. అలాగే దాని యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే విసుగు విరామం లేకుండా పనిచేయగలే సామర్థ్యం. ఒక మనిషి కొన్ని గంటలు పనిచేయగానే అలసిపోతూ ఉంటాడు, కానీ కంప్యూటర్ అనేది ఎన్ని గంటలు ఎన్ని రోజులు పనిచేసినా దానికి అలుపు అనేది ఉండదు, ఎందుకంటే అదొక మిషన్ కాబట్టి. సో ఆ విధంగా కంప్యూటర్ యొక్క లక్షణాలు అనేవి ఉన్నాయి. తర్వాత కంప్యూటర్లో వివిధ భాగాలు. కంప్యూటర్ అనేది పనిచేస్తుంది అంటే అది అందులో కొన్ని అంతర్భాగాలు అనేవి కలిగి ఉంటుంది కంప్యూటర్. సో అవి ఏంటి అంటే మనకి ముఖ్యంగా 3: ఇన్పుట్ విభాగం, సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం, అవుట్పుట్ విభాగం. సో ఇన్పుట్ విభాగంలో కనుక చెప్పాలి అంటే ఏం లేదండి, మనం ఒక సమాచారాన్ని ఇస్తాం. సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏంటంటే ఆ సమాచారాన్ని అది విశ్లేషించి అవుట్పుట్ విభాగం ద్వారా మనకి ఒక రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో ఇది ఇన్పుట్ విభాగం. దీని నిండా మనం సమాచారం ఇస్తాం. ఇందులో సిపియు అనేది ఉంటుంది. సిపియులో ముఖ్యంగా కంట్రోల్ విభాగం అంటే సిస్టమ్ మొత్తాన్ని, కంప్యూటర్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అర్థమెటిక్ విభాగం అంటే ఏఎల్యు, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటాం. అయితే ఇది గణితానికి సంబంధించి సమ్స్ అన్ని కూడా ఇక్కడ ఏఎల్యు అనేది చేస్తుంది. అలాగే మెమొరీ విభాగంలో ఏంటంటే మనం ఏదైతే అప్లికేషన్ అనేది ఏదైతే సమాచారం ఇస్తున్నామో ఆ సమాచారాన్ని విశ్లేషించి ఈ మెమొరీ విభాగంలో పొందుపరుస్తూ ఉంటుంది. ఒకవేళ సమాచారం ఇంకా ఎక్కువ అయిందనుకోండి, ఈ సెకండరీ విభాగంలో ఆ సమాచారాన్ని నిల్వ చేస్తుంది అనమాట. నిల్వ చేసి సో మనకు వచ్చిన ఏదైతే ఇన్పుట్ ద్వారా ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఆ వచ్చిన రిజల్ట్ అనేది మనకి అవుట్పుట్ విభాగం ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి కంప్యూటర్లో భాగాలు అనేవి చేసే ముఖ్యమైన పనులు అయితే ఇన్పుట్ విభాగం చెప్పాను కదా, ఏదైనా సమాచారాన్ని మనం ఇన్పుట్ ద్వారా అందిస్తూ ఉంటాం. అయితే ఇన్పుట్లో ఎలా అందిస్తాం, ఇన్పుట్ పరికరాలు ఏంటి అంటే కీబోర్డ్. ఇప్పుడు మీరు ఒక సమ్ అంటే ఇందాక చెప్పాను కదా 35x35 ఇది ఒక సమాచారమే మీరు కంప్యూటర్కి అందిస్తున్నారు. దాని యొక్క రిజల్ట్ మీకు కావాలి అంటే ఇది ఇన్పుట్ అనమాట. అయితే ఈ ఇన్పుట్ని ఎలా ఇస్తారు, కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తారు లేదా వాయిస్ టైపింగ్ ద్వారా చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ మనకి ఇన్పుట్ పరికరాలు ఏంటి అంటే కీబోర్డ్, మౌస్, స్కానర్, లైట్ పెస్, జాయ్స్టిక్లు, గ్రాఫిక్ ప్యాడ్, ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ అంటారు, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడరు, అలాగే ఆప్టికల్ క్యారెక్టర్ రీడరు, స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్. మనం ఏదైనా చెప్తే అది రికగ్నైజ్ చేసుకొని దానికి రిజల్ట్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. బార్ కోడ్ మనకి ఈ విధంగా గీతల్లా ఉంటాయి కదా అది. అలాగే పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్, టచ్ స్క్రీన్, మైక్రోఫోను, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ పరికరాల కిందకే రావడం జరుగుతుంది. మనకి బిట్ అనేది ఈ విధంగా రావచ్చు. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది ఏ విభాగానికి చెందింది అని, సపోజ్ ఇన్పుట్టా లేకపోతే అవుట్పుట్టా, కంట్రోల్ సిపియుకా, మెమొరీ యూనిటా, ఈ విధంగా బిట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, దీంట్లో చెప్పుకున్నాం కదా 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో చూసారు కదా కంట్రోల్ విభాగం, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దాని తర్వాత ఏఎల్యు గణితానికి సంబంధించిన అర్థమెటిక్స్ అన్ని చేస్తూ ఉంటుంది. అలాగే స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్ యూనిట్, అందులో ఏంటంటే స్టోరేజ్ అంతా కూడా నిల్వ అవుతుంది. మెమొరీ యూనిట్లో కూడా
తక్కువ నిల్వ అవుతూ ఉంటుంది. సెకండరీ యూనిట్లో ఎక్కువ స్టోరేజ్ అనేది నిల్వ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం పంపించిన సమాచారం అనేది ప్రాసెసింగ్ పరికరాల ద్వారా ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాసెసింగ్ పరికరాలు ఏంటి అంటే సౌండ్ కార్డు, మైక్రో ప్రాసెసర్లు, ఇవన్నీ కూడా ప్రాసెసింగ్ పరికరాల కింద అయితే మనం చెప్పుకోవచ్చు. తర్వాత అవుట్పుట్ యూనిట్లో ఏంటంటే మనం ఇచ్చిన సమాచారానికి తిరిగి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అది ఈ అవుట్పుట్ ద్వారా వస్తుంది. అయితే అవుట్పుట్ పరికరాలు ఏంటి అని కనుక చూసుకుంటే, ఇప్పుడు మీరు 35x35 అనేది టైప్ చేశారు. దాని యొక్క రిజల్ట్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది? పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది. అంటే మీకు సమాచారాన్ని చూపించేది కూడా ఒక అవుట్పుట్ పరికరం. అంటే ఆ యొక్క మానిటర్ అనేది ఒక అవుట్పుట్ పరికరం. ఎల్సిడి లేదా ఎల్ఈసి అనేది, అలాగే ప్రింటర్. ఒకవేళ మీరు ప్రింట్ తీసిస్తే ప్రింటర్ ద్వారా ప్లాటర్, స్పీకర్, ఇవన్నీ కూడా మనకి అవుట్పుట్ పరికరాల కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కనుక చూస్తే కొన్ని సాంకేతిక పదాలు. ఫైల్ అంటే ఏంటంటే అయితే ఒక చిత్రం కావచ్చు, ఒక పిక్చర్ కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఒక పాట, లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా మనం ఒక ఫైల్ కింద చెప్పుకోవచ్చు. అయితే ఫోల్డర్ అంటే ఏంటంటే కొన్ని ఫైల్ని కలిపి మనం ఫోల్డర్ కింద పెట్టుకోవచ్చు అనమాట. డిస్క్ అంటే ఏంటంటే ఫైల్స్, ఫోల్డర్స్ రెండింటినీ కూడా నిల్వ చేసుకోదగినవి ఈ డిస్క్లు అనమాట. అంటే మనకి హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి డివిడి కానీ, సిడి, మెమరీ కార్డ్, ఇవన్నీ కూడా మనకి డిస్క్లోనే చెప్తామన్నమాట. సో ఇవి మనకి కొన్ని సాంకేతిక పదాలకైతే. అయితే మనకి సాఫ్ట్వేర్ గురించి అయితే ఇప్పుడున్న ఈ టాపిక్లో హార్డ్వేర్ ఒక్కటే మెన్షన్ చేశారు. సాఫ్ట్వేర్ గురించి ఏమీ ఇవ్వలేదు. కాకపోతే నెక్స్ట్ లెసన్లో ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మనం తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ రకాలు ఏంటంటే మనకి కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటి అంటే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే యాప్స్ అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఉంది, మన మొబైల్ ఫోన్లో యాప్స్ అనేవి ఎక్కించుకుంటూ ఉంటాం. వాటిని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను, ఇది రికార్డింగ్ చేయడానికి నాకు ఒక యాప్ కావాలి. అదే మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ కింద చెప్పుకుంటూ ఉంటాం. అలాగే సెకండ్ వన్ ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది లేకుండా ఏది కూడా పనిచేయదు. అయితే ఫోన్ కానీ లేకపోతే సిస్టమ్ కానీ ఇవేవి కూడా పనిచేయవు. మెయిన్ మనకి ఈ ఓఎస్ అంటారు, ఆపరేటింగ్ సిస్టమ్ని ఓఎస్ అంటారు. ఈ ఓఎస్ అనేది ఉంటేనే మిగతా ఏ యాప్స్ అయినా మన మొబైల్లో కానీ మన సిస్టంలో కానీ ఎక్కించుకోవడానికి అవుతుంది. అయితే ఇక్కడ చూద్దాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్, విఎల్సి మీడియా ప్లేయర్ అనేది, వినాంప్ అనేది. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని యాప్స్ లాంటివి. మనం రెగ్యులర్గా చెప్పుకోవాలంటే ఒక యాప్స్. ఇవన్నీ పనిచేయాలంటే మనకి ఓఎస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్యూటర్ను పనిచేయించడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాంలు పనిచేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ తప్పనిసరి. ఇప్పుడు ఇక్కడ విండోస్, లినక్స్, డాస్, మ్యాక్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కింద చెప్పొచ్చు. ఇప్పుడు విండోస్ అనేది ఉన్నది మైక్రోసాఫ్ట్కి సంబంధించింది. ఈ మైక్రోసాఫ్ట్వి పనిచేయాలంటే విండోస్ అనే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. అది ఉన్నప్పుడే మనం అందులోకి ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నా అవన్నీ పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో, మన కంప్యూటర్లో ఓఎస్ ఉంటేనే యాప్స్ అనేవి, అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేవి వర్కౌట్ అవుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నార్మల్గా మన మొబైల్ ఫోన్లో అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలంటే మొబైల్స్లో మనకి ఆండ్రాయిడ్స్, ఐఓఎస్, విండోస్. ఇప్పుడు ఆండ్రాయిడ్ అనుకోండి, ఏ అదర్ మొబైల్కైనా ఆండ్రాయిడ్. ఐఓఎస్ అంటే యాపిల్ ఫోన్కి సంబంధించి, విండోస్ అంటే మైక్రోసాఫ్ట్కి సంబంధించి. అలా ఏంటంటే ప్రతి ఫోన్కి ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అవి ఉన్నప్పుడే మనం మొబైల్ ఫోన్లో ఇప్పుడు క్యాండీ క్రష్ కానీ, టెంపుల్ రన్ కానీ, గేమ్స్కి సంబంధించి ఎంట్రీ యాప్ కానీ, ఇలా ఏంటంటే ఆ యాప్స్ అన్నీ మనం ఎక్కించుకున్న అవి పనిచేస్తాయి ఎప్పుడు మనకి ఈ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే. సో ఇది మనకి సాఫ్ట్వేర్ రకాలకి సంబంధించి. ఈ సాఫ్ట్వేర్స్ ఏవి కూడా మనకి కంటికి కనిపించవు, కానీ సిస్టంలో ఇన్బుల్ట్ అయ్యి, అంటే సిస్టంలోకి మనం ఎక్కించాక అవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవి సాఫ్ట్వేర్ రకాల గురించి సంబంధించి. అయితే ఇక్కడతో మనకి ఒక హాఫ్ ఆఫ్ ది టాపిక్, ఫస్ట్ 2 టాపిక్స్లో ఐసీటీ టూల్స్, ఐసీటీ యొక్క భావన, అలాగే హార్డ్వేర్ గురించి
కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా మనకి ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ వెబ్, అలాగే టెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇవి ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఈ మూడింటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో ఐసీటీకి సంబంధించి మొత్తం అన్ని టాపిక్స్, అలాగే ఎన్ఈపీ 2020 గురించి, ఈసీసీఈ గురించి మొత్తం అన్ని టాపిక్స్ అనేవి వీడియోస్ కింద చేయబడుతూ ఉంటాయి. సో ఎవరు కూడా మిస్ కాకుండా వీడియోస్ని ఖచ్చితంగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి షేర్ చేసి వాళ్ళని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లైక్ చేసేయండి.